హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాణి బ్లాగ్స్ తెలుగు. బోనాల కోసం అయితే అన్ని సిద్ధం చేసేసుకున్నాము. నైట్ 12 అవుతుంది. ఇంకా ఇప్పటి వరకు కూడా ఇంకా పడుకోకుండా బోనాల వర్క్స్ అన్ని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేసి కొంచెం గోరెంటాకి అట్లా పెట్టుకొని దేవుడికి కావాల్సిన అన్ని సామాన్ తెచ్చుకునేసరికి అయితే నైట్ 12 o'clock అయిపోయింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా తండ్రి కూతుర్లు అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇంకా తోరణాలు కట్టడానికి అయితే రెడీ అయిపోయినారు. సో మనకు బోనాలు అనగానే ముందుగా స్టార్ట్ అయ్యేది ఏంటంటే పసుపు కుంకుమ తోటేనండి. బోనాలు ముందుగా స్టార్ట్ అయ్యేది. సో మొత్తం నేనైతే గుమ్మాలకి అండ్ స్టవ్ అన్నిటికీ అయితే పసుపు తోటి అయితే మంచిగా పుదిచ్చేసినాను. సో పుదిచ్చేసిన తర్వాత మా వారైతే మొత్తం ఆ తోరణాలు అయితే కట్టారు. అంటే మనకు తోరణాలు అంటే మామిడాకు ఒక్కటే కాదండి, మనకు ఈ బోనాలలో వేపాకే కదండి అత్యంత ముఖ్యమైనది. ఎల్లమ్మ తల్లికి ఇష్టమైంది వేపాకు కదా. అందుకని అయితే మొత్తం గుమ్మాలకంతా కూడా చూడండి వేపాకు ఎంత మంచిగా కట్టినామో. సో ఇలా మొత్తం అయితే ఇంటిలో గుమ్మాలకు అన్నిటికైతే కట్టేసేసుకొని ఇంట్లో దీపం అయితే ముట్టించేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా వారు పిల్లలు వచ్చేసి అమ్మవారికి నిమ్మకాయల దండ గుచ్చుతున్నారు. సో ఈ నిమ్మకాయలు ఏంటంటే అమ్మవారికి గుడి దగ్గర వేస్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ 21 ఉంటాయి కదా నిమ్మకాయలు, అలా అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. సో నేనైతే ప్రతిసారి అయితే 21 కూర్చుతాం అనమాట. ఎవ్రీ సారి అయితే ముందు రోజు నైటే అన్ని కూర్చి పెట్టుకుంటాము. కాకపోతే ఈసారి లేట్ అయిపోయింది. ఇంకా దీపం పెట్టేసి అయితే బోనం వండడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనకు బోనం చల్లారనికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఆ టైం పట్టే లోపట్ల ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అవుతాయని అయితే ఇంకా దీపం పెట్టగానే వెంటనే బోనం కుండ తయారు చేయడానికి అన్ని సిద్ధం చేసేసాను అనమాట. ఆ దేవుడికి మన సబ్స్క్రైబర్స్ ని మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలనేసి దేవుడికి అయితే మంచిగా దండం పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాను. సో మీ సైడ్ బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తారనేది నాకైతే కింద కామెంట్ బాక్స్ లో అయితే మెసేజ్ చేసేయండి. ఇక్కడైతే అత్తమ్మ వచ్చేసి బోనం కోసం అయితే బోనం రెడీ చేసింది. ఇప్పుడైతే బోనం ఉండానని చెప్పాను కదా, ఇంకా బోనం అయితే కాసేపు చల్లార పెట్టేసి అత్తమ్మకి ఇచ్చానమాట. సో అత్తమ్మ వచ్చేసి ఫస్ట్ బోనం కుండకు మొత్తం సున్నం రాసేస్తుంది. ఇంకా ఆ లోపు అయితే మా వారు మొత్తం ఇంకా వంట కూడా అవ్వాలి కదా, మళ్ళీ అందరం బోనం దగ్గరనే కూర్చుంటే అయితే పని ఒడవదు కదా. అందుకనేసి అయితే మా వారైతే మొత్తం కూరగాయలన్నీ కట్ చేసేసినారు. ఇంకా అత్తమ్మ నేను కలిసి అయితే ఇక్కడ బోనం రెడీ చేస్తున్నాము. అత్తమ్మ వచ్చేసి మొత్తం సున్నం రాసి ఇచ్చేసింది అనమాట పైన కింద. ఇంకా రిమైనింగ్ బొట్లు అవన్నీ నేను పెడుతున్నాను. ఇదేనండి మేము అమ్మవారికి ఇచ్చే కోడి, అంటే ఒప్పుకుంటాం కదా ఇట్లా కోడిని కోస్తాం తల్లి అనేసి ఆ కోడి అన్నమాట. ఇంకా ఇక్కడ నాటుకోడిలు అయితే చాలా దొరకడం కష్టం అండి. అందుకనే నార్మల్ గా బాయిలర్ కోడి అయితే కోస్తాము. ఇంకా బోనం అంతా బొట్లు పెట్టడం అయిపోయాక అయితే ఇంకా పూల దండలు అయితే కట్టేస్తాం అనమాట. నేనైతే ఇక్కడ బోనం కుండలో వచ్చేసి పరవన్నం వండానండి. ఎల్లమ్మ తల్లికి బోనాలు అనమాట. ఇవి వచ్చేసి ఎల్లమ్మ తల్లి కోసం అయితే పరవన్నం పోసేసి బెల్లము పాలు పోసేసి అయితే పరవన్నం వండాను. ఇంకా అమ్మవారికి అయితే మనకు పెసరపప్పు రైస్ వేసి వండుతారనమాట. ఇంకా మేమైతే ఇప్పుడు బెల్లం పరవన్నం వండేసాము. ఇంకా లోపల అన్ని ఫ్లవర్స్ అన్ని బెల్లం వండాను. అంటే నేను డైరెక్ట్ కుండలోనే బోనం వండాను అనమాట. కొంతమంది ఏమో వేరే దాంట్లో వండేసి కుండలోకి షిఫ్ట్ చేస్తారు. ఇంకా నేను అలా చేయకుండా డైరెక్ట్ కుండలోనే బోనం చేశాను. అత్తమ్మ అయితే ఒక సైడ్ నాకు పూజ దగ్గర హెల్ప్ చేస్తుంది అండ్ ఒక సైడ్ వచ్చేసేమో కిచెన్ లో హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ బావ అత్తమ్మ కలిసి అయితే వంట చేస్తున్నారు. ఇంకా నేనేమో దేవుడి దగ్గర మొత్తం అన్ని సెట్ చేసి పెడుతున్నాను అనమాట. మళ్ళీ హడావుడు ఉండకూడదని దేవుడికి కావాల్సినవి దండ, నిమ్మకాయల దండ అండ్ అలాగే ఇవి లిల్లీ ఫ్లవర్స్ అంటారు అనుకుంటా, ఇవి కూడా అయితే దండ తీసుకున్నాం ఒకటి అమ్మవారికి అయినాక. కొబ్బరికాయలు అన్ని నైటే తీసుకొచ్చి పెట్టుకున్నాం అనమాట. మళ్ళీ మార్నింగ్ ఒక్కొక్క దానికోసం వెళ్ళాలి అంటే చాలా రిస్క్ అవుతుంది అనేసి నైట్ అన్ని సెట్ చేసేసి పెట్టేసుకున్నాము. ఇంకొక దగ్గర నుంచి పూజ అవుతుంటే ఒక సైడ్ నుంచి అయితే వంటలు కూడా కంప్లీట్ అవుతున్నాయి. సో ఇప్పటికే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ఎంత తొందరగా చేయాలనుకున్నా ఇంకా బోనాల టైంలో అయితే లేటే అవుతుంది. ఇంకా అమ్మవారికి అయితే ఇక్కడ అందరం కలిసి అయితే ఒడిబియ్యం కలిపామన్నమాట. ఇంకా మాకు తెలంగాణలో ఏంటంటే ఖచ్చితంగా బోనంతో పాటు ఒడిబియ్యం కూడా ఆ తల్లికి చెప్పేస్తాము. ఇంకా అందుకనేసి ఇక్కడ అందరం కలిసి అయితే ఒడిబియ్యంకి రెడీ చేసేసాము. ఆ తల్లి చల్లగా చూడాలనేసి అయితే దేవుడికి మంచిగా దండం పెట్టేసుకొని అమ్మవారికి చీర, గాజులు, పూలు, ఇంకా సేమ్ మనకు అందరికి బియ్యాలు పోసుకునేటప్పుడు ఎలా చేసుకుంటామో అలాగే అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా కుడకలు, పోక చెక్కలు అన్ని కలిపి అయితే పెట్టేస్తాం అనమాట. సో చూడండి వీడియోలో చూపించిన విధంగా అమ్మవారికి గ్రీన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో గ్రీన్ బ్యాంగిల్స్, ఎల్లో శారీ తీసుకున్నాను. బట్ ఎల్లో శారీ ఎందుకు తీసుకున్నానంటే ఎవ్రీ టైం నార్మల్ శారీ తీసేసుకుని అమ్మవారి దగ్గర పెట్టేసి మళ్ళీ నేను తీసుకొచ్చుకుంటాను అనమాట. ఇంకా ఈసారి వచ్చేసి ఏమన్నారంటే అందరూ ఇంకా అమ్మవారికే ఇచ్చేద్దువు అనేసి అని చెప్తే ఇంకా అమ్మవారి కోసం అనేసి ఎల్లో శారీ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మా పిల్లలు మా భీష్మ వచ్చేసి అయితే ఇంకా పిక్స్ దిగేస్తున్నారు అనమాట. భీష్మ సేటు హాయ్. అబ్బో తమ్ముడు రాగానే ఫుల్ జోష్ వచ్చేసింది అనమాట అక్కలకి. ఇంకా డాన్స్ చేస్తున్నారు తమ్ముడిని ముందు పెట్టేసుకొని.
అని అను దండం పెట్టుకోకండి. బావా రాండి బావా. బోనం ఎత్తుకునే ముందు ఇంకా అందరం కలిసి అయితే దేవుడికి మంచిగా దండం పెట్టేసుకుంటాం అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరికి వెళ్ళి దేవుడికి మంచిగా దండం పెట్టేసుకుంటారు. అమ్మమ్మ అయితే ఊరు నుంచి కళ్ళు తీసుకొని వచ్చింది. ఇంకా అమ్మమ్మకి చెప్పినాం అనమాట, అమ్మమ్మ వచ్చేటప్పుడు కళ్ళు తీసుకురా, దేవుడికి ఆరబోయాలి కదా అంటే, ఇంకా అమ్మమ్మ వస్తూ వస్తూనే కళ్ళు తీసుకొచ్చింది. సో మీకు ఇక్కడ బోనం పక్కన కళ్ళు బాటిల్ కనిపిస్తుంది కదా, అదే. సో దేవుడి దగ్గర బీర్ బాటిల్ పెట్టినారు ఏంటి అనేసి అని అయితే అనుకోకండి. సో కళ్ళుకి వచ్చేసి సపరేట్ అట్లా బాటిల్ పెట్టకుండా ఇందులోనే పోద్దాము అనేసి అని ఇలా కళ్ళు బాటిల్ అయితే పెట్టి అందులో పోసి పెట్టారనమాట. ఇంకా దేవుడి దగ్గరికి కొంచెం ఈజీగా తీసుకెళ్ళనే అవుతుంది. ఈ బుజ్జి క్యూటీ అయితే ఇంకా దేవుడికి మంచిగా దండం పెట్టుకుంటదని కూర్చోబెట్టారు. కాకపోతే ఇంకా మమ్మల్ని అందరినీ చూసేసరికి భయపడుతుంది అనమాట. క్యూటీ మా పక్కింట్లో ఉంటది చిట్టి పాప. యాక్చువల్ గా అయితే అసలు బోనము ఇంట్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు వీడియో రికార్డ్ చేశారనమాట. బట్ ఆ వీడియో ఏమైందంటే సేవ్ చేయడం మర్చిపోయాము. అందువల్ల అనేసరి మీకు ఇంట్లో నుంచి బోనం తీసే వీడియో కనిపించదు. మంచిగా అందరం దండం పెట్టుకొని అసలు వీడియో తీసాం అనుకుంటాం కదా, మెయిన్ క్లిప్పే మంచిగా రావాలి అనేసి. బట్ మాకైతే మెయిన్ క్లిప్పే మిస్ అయిపోయింది అనమాట. అది సేవ్ అయ్యింది అనుకున్నాం, బట్ అది సేవ్ అవ్వలేదు. ఇంకా సరే అనేసి ఇంకా బయటకు వచ్చే దగ్గర గేట్ దగ్గర అయితే ఇంకా వీడియో తీశారు. సో ఇక్కడ ఏమైందనంటే నేను కొంచెం హైట్ ఉంటాను కదా, ఇంకా బోనము హైట్ ఉండడము నేను హైట్ ఉండడం వల్ల చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో అసలు. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అనమాట కుండలో బోనం ఎత్తుకోవడం. అంటే బోనం ఎత్తుకున్నాను ప్రీవియస్ గా వచ్చేసి నేను బిందెలో మాత్రమే చేసేదాన్ని. ఇంకా ఇయర్ అత్తమ్మ వచ్చేసి బిందెలో వద్దు కుండలో మాత్రమే చెయ్యు అని అంటే ఇంకా కుండలో బోనం ఎత్తుకున్నాను అనమాట. ఇంకా నాకు కొంచెం సిజరిన్ అయింది. సో సిజరిన్ అంటే పిల్లలు పుట్టినప్పుడు సిజరిన్ ఆపరేషన్స్ అవుతాయి కదా, ఆ విధంగా అనమాట. దాని వల్ల నాకు ఏంటంటే కొంచెం చేతులు షివరింగ్ రావడం వల్ల ఇంకా మా వారు ఎత్తుకున్నారు బోనము. సో నేను అబ్బా బోనం ఎత్తుకుంటేనే షివరింగ్స్ వస్తాయి హ్యాండ్స్ అనేసి అని ఎవరికైనా డౌట్ వస్తుంది. సో ఫ్యామిలీ ప్లానింగ్ పెద్ద ఆపరేషన్స్ అయిన వాళ్ళకి మాత్రం క్లారిటీ తెలుస్తుందండి ఈ విషయంలో. ఆ తల్లికి అయితే బోనం అప్పి చెప్పేసాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒడిబియ్యం పోయనికైతే లోపలికి వెళ్తున్నాం అనమాట. అసలు పిల్లలు అయితే ఇప్పటి వరకు గుడి దగ్గర వరకు అయితే చేతులు నొస్తున్నాయి మమ్మీ అనే అయితే ఇప్పటి వరకు అనలేదండి. అంటే ఎందుకంటే మాకు గుడికి చాలా డిస్టెన్స్ ఉంటది, ఒక వాకబుల్ డిస్టెన్స్, ఒక 15 minutes అనుకోవాలి. అందుకనే నాకు చేతులకు షివరింగ్ రావడం. అంటే షివరింగ్ అంటే తిమ్మిర్లి అంటారు కదా, సో పెద్ద ఆపరేషన్స్ అయిన వాళ్ళకి అట్లా తిమ్మిర్లు వస్తాయి అనమాట. ఇంకా పిల్లలు కూడా అయితే అసలు ఎక్కడ స్ట్రెస్ అవ్వకుండా మంచిగా పట్టుకొని వచ్చినారు. ఒడిబియ్యం అయినా దేవుడి దండలైనా చాలా ముద్దుగా అనిపించింది నాకైతే. ఇంకా మేమైతే అమ్మవారికి తీసుకొచ్చిన దండలు అంటే నిమ్మకాయ దండ పూల దండ తీసుకున్నాం కదా, ఫస్ట్ అయితే దేవుడికి అయితే పూల దండ వేసేయమన్నారు. ఆ గుడిలో స్పెషాలిటీ ఏంటంటే చాలా గుడిలలో అసలు లోపలి గర్భగుడిలో దాకా వెళ్ళనియరు, మెయిన్ పర్సన్స్ మాత్రమే లోపలికి వెళ్ళనిస్తారు కదా. కానీ మా ఇంటి దగ్గర గుడిలో అయితే ఎవరినైనా ఎలవ్ చేస్తారండి. మంచిగా దేవుడి దగ్గర దాకా అంటే గర్భగుడిలో దాకా వెళ్ళి మన చేతులతో స్వయంగా అమ్మవారికి దండలు వేయొచ్చు. ఒడిబియ్యం చూడండి ఇక్కడ నేను మా వారు కలిసి అయితే ఆ తల్లికి ఒడిబియ్యం పోస్తున్నాము. ఆ ఒడిబియ్యం పోసేటప్పుడు అయితే ఎక్కడ లేని హ్యాపీనెస్ వస్తుందండి. ఏదో తల్లికి మనం ఎంతో
ఎలా అంటారు, మన ఫ్యామిలీ మెంబర్ లో ఒక తల్లికి ఇది చేస్తున్నాం అనుకుంటాం చూడండి, అలా హ్యాపీగా అనిపిస్తది అనమాట. ఇంకా మా తర్వాత బావ ఉడి బియ్యం పోసారు, తర్వాత ఆంటీ బియ్యం పోసింది అనమాట. ఇట్లా ఒకరి తర్వాత ఒకరం అందరం కలిసి అయితే బియ్యం పోసేసి దండం పెట్టుకున్నాము. సో అత్తమ్మ కూడా అయితే మంచిగా దండం పెట్టేసుకుంది. ఈసారి అయితే అందరికైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో ప్రశాంతంగా దర్శనం చేసుకున్నా, అంటే ఎవ్రీ టైం క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటది, ఈసారి కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే మాకు కొంచెం ఈసారి 11:30 12 దాటిపోవడం వల్ల ఏంటంటే కొంచెం క్రౌడ్ తగ్గింది అనమాట. కావేరి భీష్మ భీష్మ ఆ తల్లికి అయితే మంచిగా బోనం చెప్పేసి అందరం అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. బోనం రెడీ అవుతున్న టైంలో వంటలు ప్రిపేర్ అయ్యాయని చెప్పాను కదా, ఆ వంటలు అయితే వీడియో తీసే టైం అసలు ఎవ్వరికీ లేకుండేనండి. అందుకని ఇంకా వంటలు చేసే వీడియో ఎక్కువగా ఏం తీయలేదు. సో ఇంకా వంటల స్పెషల్స్ ఏంటంటే, ఇంకా తెలంగాణ స్పెషల్స్ చెప్పేదేముందండి. తెలంగాణ స్పెషల్ అంటే వచ్చేసి బగారా రైస్, మటన్, తలకాయ కూర అనమాట. ఇంకా ఎక్స్ట్రా సాంబార్ కూడా చేసాము, ఎందుకంటే ఎన్ని వెరైటీస్ ఉన్నా లాస్ట్ లో ఒక ముద్ద సాంబార్ ఉండాల్సిందే. అందుకని ఎక్స్ట్రా సాంబార్ చేపించాం. ఇది వచ్చేసి తలకాయ కూర. ఇంకా చికెన్ వచ్చేసి ఇంకా అవ్వలేదన్నమాట. సో చికెన్ కోడిని కొట్టిన తర్వాత కొంచెం టైం పడుతుంది కదా, ఇంకా చికెన్ అయితే స్టవ్ పైన ఉడుకుతుంది అనమాట. సో ఇంకా పిల్లలందరికీ ఆకలి అవుతుంది అనేసి అయితే ఇప్పటికే టైం అయితే ఆల్మోస్ట్ 3 అవుతుంది. గుడిలో కొంచెం రష్ ఉండడం వల్ల కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి 3 అవుతుంది. ఇంకా పిల్లలందరికీ ఆకలి అవుతుందని అనేసి ఫస్ట్ మా ఇంటి పెద్ద అయినా మా మామయ్యకి అయితే మా వారైతే భోజనం పెట్టేశారు. సో మామయ్యకు పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలందరికీ అయితే తినిపించేసేయాలన్నమాట. ఇంకా వంటలు అయితే ఒకటి తర్వాత ఒకటి అవ్వడం, ఇంకా ఆకలి అయితే అందరికి ఫుల్ దంచి కొట్టేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి చికెన్ ప్రిపరేషన్ ఇంకా అవుతూనే ఉంది. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఆగట్లేదు. ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఇంకా మా వారు అయితే ఇంకా సర్లే నేను చేసేస్తాను ఈసారి వంటలు అనేసి మా వారు, బావ, అత్తమ్మ. సో ఈసారి నేనైతే వంటల జోలికే పోలేదు, ఎందుకంటే ఎవ్రీ టైం మా కో సిస్టర్స్ ఉంటారనమాట. సో వాళ్ళు ఒక పని చేస్తుంటే నేను, ఈసారి మాత్రం వాళ్ళిద్దరూ మిస్ అయిపోయారు. ఇంకా అందువల్ల అనేసి నేను మొత్తం దేవుడి దగ్గరే ఉన్నాను. ఇంకా మా వారు, బావ వాళ్ళే వంటలన్నీ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇంకా లాస్ట్ లో ఫ్యామిలీ అందరం కూర్చొని బోనాల పండుగ అయితే ఎండ్ చేసేదాం అనమాట. సో మా బోనాల పండుగ మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో అయితే మెసేజ్ చేసేయండి. సో ఇప్పటి వరకు చూసిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.